బ్లీచింగ్ ప్రక్రియను ఎలా చేయాలో చూపించడం. నమస్తే! స్వాగతం. ఈ సెషన్‌లో మీరు బ్లీచింగ్ ప్రక్రియను ఎలా చేయాలో తెలుసుకుంటారు. ఒక బ్యూటీషియన్‌గా మీరు వారి చర్మానికి సంబంధించిన నిర్దిష్ట సమస్యలను పరిష్కరించగలరని కోరుకునే క్లయింట్లు మీరు చూడవలసి వస్తుంది. బ్లీచింగ్ అనేది ముఖంపై మరీ ఎక్కువగా పెరగకుండా ఉండే అక్కర్లేని జుట్టును శరీరపు రంగులో కలిసిపోయేలా చేసే ప్రక్రియ. అంతేకాకుండా ముఖం మరియు మెడను బ్లీచింగ్ చేయడం వల్ల నల్లని మచ్చలు వంటి హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న స్థానంలో రంగు తగ్గించవచ్చు. దీని వలన ఏకరీతిలో ఉండే చర్మాన్ని మరియు ప్రకాశవంతమైన ఛాయను పొందవచ్చు. ఈ సేవను అందించడం ద్వారా మీరు మీ క్లయింట్లను వారి బాహ్య స్వరూపంతో సంతృప్తిగా మరింత ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు సహాయపడగలరు. లక్ష్యాలు. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు వీటిని చేయగలరు: బ్లీచింగ్ రకాలను వివరించి జాబితా చేయడం, సరైన నిష్పత్తిలో బ్లీచింగ్ పేస్ట్ని సిద్ధం చేసి ప్యాచ్ టెస్ట్ చేయడం, ప్రీ బ్లీచింగ్ విధానాన్ని నిర్వహించడం, ముఖంపై మరియు మెడపై బ్లీచ్ పూయడం. బ్లీచింగ్ అనేది సన్నటి అవాంఛిత వెంట్రుకలను, చర్మాన్ని లేదా ఇతర శరీర భాగాల రంగును తగ్గించే ప్రక్రియ. చర్మానికి వాడే బ్లీచ్ వివిధ రసాయన పదార్థాలతో తయారు చేయబడుతుంది, ప్రధానంగా హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది మీ చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి మీ ముఖ వెంట్రుకల రంగుని తగ్గిస్తుంది మరియు ట్యాన్ని తొలగిస్తుంది. తద్వారా నలుపు కొంచెం తగ్గుతుంది. బ్లీచ్ని ఉపయోగించడం వల్ల వివిధ ప్రయోజనాలున్నాయి. అవి ముఖం లేదా శరీర వెంట్రుకల రంగుని తగ్గిస్తుంది, సన్ ట్యాన్ తొలగిస్తుంది మరియు చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది మరియు నిర్జీవమైన కణాలను తొలగిస్తుంది. ఇప్పుడు వివిధ రకాల బ్లీచ్ల గురించి తెలుసుకుందాం. అవి: బ్లీచ్ పౌడర్. బ్లీచ్ పౌడర్ను చేయడానికి మెగ్నీషియం కార్బోనేట్ లేదా అమోనియా కార్బోనేట్ను ఉపయోగిస్తారు. ఈ పొడిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ను ద్రవ రూపంలో కలిపి పేస్ట్ తయారు చేస్తారు. దీనికి 3 నుండి 4 చుక్కల అమోనియా కూడా కలుపుతారు. ఈ బ్లీచ్ను చర్మంపై బ్రష్ సహాయంతో పూస్తారు. 10 నుండి 15 నిమిషాల తర్వాత దానిని మామూలు నీటితో కడుగుతారు. శరీరం మొత్తాన్ని బ్లీచింగ్ చేయడానికి బ్లీచ్ పౌడర్ని ఉపయోగిస్తారు. క్రీమ్ బ్లీచ్. ఇది చాలా సాధారణంగా ఉపయోగించే బ్లీచ్. ఈ రకమైన బ్లీచ్ క్రీమ్ రూపంలో ఉంటుంది. దీనిని పూయడం సులభం మరియు బొట్లు బొట్లుగా పడదు. బ్లీచ్ క్రీమ్లో యాక్టివేటర్ ఉంటుంది. బేస్ క్రీమ్తో కలిపి పూసినప్పుడు అది ఆ ప్రాంతాన్ని బ్లీచ్ చేస్తుంది. ఇది సాధారణంగా సన్ ట్యాన్ కారణంగా వచ్చే అసమానమైన శరీర ఛాయ రంగు కోసం ఉపయోగిస్తారు మరియు డార్క్ స్పాట్స్ అంటే నల్లని మచ్చల రంగు తగ్గించి స్కిన్ టోన్ను ప్రకాశవంతం చేస్తుంది. బ్లీచ్ క్రీమ్లో పారాబెన్ ఉండకూడదు. లిక్విడ్ రూపంలో ఉన్న బ్లీచ్. కొన్ని చుక్కల అమోనియా మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ కలపడం ద్వారా లిక్విడ్ బ్లీచ్ తయారు చేయబడుతుంది. దీనిని నేరుగా చర్మానికి పూస్తారు. బ్లీచింగ్ ప్రక్రియకు అవసరమైన సాధనాలు, సామాగ్రి మరియు పరికరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. మనకు ఈ క్రింది సాధనాలు మరియు పరికరాలు అవసరం: ఫేషియల్ బెడ్, ట్రాలీ, ప్లాస్టిక్ గిన్నె, బ్లీచ్ బ్రష్, స్పాటులా అంటే గరిట. మనకు ఈ క్రింది సామాగ్రి కూడా అవసరం: బ్లీచింగ్ క్రీమ్ మరియు యాక్టివేటర్, కాటన్, క్లెన్జర్, ఐస్ మరియు రోజ్ వాటర్తో గిన్నె, శుభ్రమైన శానిటైజ్ చేసిన ఫేస్ టవల్, సూతింగ్ లోషన్, ఫేషియల్ టిష్యూ మరియు హెడ్ బ్యాండ్ లేదా హెయిర్ బ్యాండ్. బ్లీచింగ్ ప్రక్రియ మొదలుపెట్టే ముందు ప్రక్రియ సురక్షితంగా మరియు సఫలంగా ఉంటుందని క్లయింట్కు హామీ ఇచ్చి సిద్ధం చేయడం ముఖ్యం. బ్లీచింగ్ ప్రక్రియ కోసం క్లయింట్ను సిద్ధం చేయడానికి ఇక్కడ కొన్ని దశలు ఉన్నాయి. క్లయింట్ యొక్క చర్మంపై చర్మ రుగ్మతలు, పొడిబారిన చర్మం, మొటిమలు, అంటురోగంగా సోకే మొటిమలు, మానని గాయాలు ఏవైనా ఉన్నాయా అని గమనించండి. ఏ రకమైన చర్మ సమస్య ఉన్నా బ్లీచింగ్ విధానాన్ని నిర్వహించవద్దు. పరిశీలన తర్వాత రికార్డ్ కార్డును పూరించండి.
క్లయింట్‌ను సంప్రదించండి. ఎప్పుడు క్లయింట్‌కు చర్మ పరిస్థితికి అనుగుణంగా సరైన రకపు చికిత్సను సూచించండి. ఇది వారి అంచనాలను అవగాహన చేసుకోవడానికి మరియు వారు ప్రక్రియను అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోవడానికి సహాయపడుతుంది. క్లయింట్ యొక్క అంచనాలను చర్చించడం, అలాగే బ్లీచింగ్ ప్రక్రియ వలన కలిగే ఫలితాలను వివరించడం చాలా ముఖ్యం. క్లయింట్ ప్రక్రియ గురించి మరియు దాని వలన కలిగే హాని గురించి అర్థం చేసుకున్నారని అంగీకరించడానికి ఆమోదక పత్రంపై సంతకం చేయించుకోండి. ప్రక్రియకు ముందు మరియు తరువాత పరికరాలను స్టెరిలైజ్ అంటే శుభ్రం చేయండి. ప్రక్రియ కోసం అవసరమైన అన్ని సాధనాలను మరియు సామాగ్రిని ట్రాలీలో అమర్చి ఉంచండి. క్లయింట్‌ను సౌకర్యవంతమైన కుర్చీపై కూర్చోబెట్టండి. నగలను తీసి వాటిని ఆమెకు కనిపించేటట్లు లేదా సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. సెలూన్ గౌన్ ధరించడంలో క్లయింట్‌కు సహాయం చేయండి. మీ చేతులను కడుక్కోండి మరియు శానిటైజ్ చేయండి. పరిశుభ్రత నియమాల ఉన్నత ప్రమాణాలను పాటించండి. తర్వాత బ్లీచ్ క్రీమ్ సిద్ధం చేయడం మరియు ప్యాచ్ టెస్ట్ చేసే విధానాన్ని చూద్దాం. కంటైనర్ నుండి ఒక గిన్నెలోకి కొంచెం క్రీమ్ తీసుకోండి. ఒక చిట్కా: ఎప్పుడు బ్లీచ్ క్రీమ్ యొక్క గడువు తేదీని తనిఖీ చేయండి మరియు దానిలో పారాబెన్ లేదని నిర్ధారించుకోండి. బ్లీచ్ క్రీమ్లో చిటికెడు యాక్టివేటర్ కలపండి. మరొక చిట్కా: తయారీదారు సూచనలను ఎప్పుడూ అనుసరించండి. పేస్ట్‌ని సమంగా కలపండి. క్లయింట్ యొక్క మోచేయి లోపల మడతపై మరియు చెవి వెనుక భాగంలో తయారు చేసిన మిశ్రమాన్ని కొద్దిగా పూయండి. 5 నుండి 8 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో తీసివేయండి. ఆ ప్రాంతాన్ని 24 గంటల పాటు ఏమీ చేయకుండా వదిలివేయండి. అక్కడ ఏవైనా రియాక్షన్స్ వచ్చాయేమో గమనించండి. ఇప్పుడు బ్లీచ్ చేసే విధానాన్ని చూద్దాం. ముఖాన్ని మరియు మెడని బ్లీచింగ్ చేసే విధానం 5 ప్రాథమిక దశలను కలిగి ఉంటుంది. అవి: స్టెప్ 1 బ్లీచింగ్ కోసం ప్రాంతాన్ని సిద్ధం చేయడం. స్టెప్ 2 బ్లీచ్‌ను పూసి అలాగే ఉంచడం. స్టెప్ 3 బ్లీచ్‌ని తనిఖీ చేయడం. స్టెప్ 4 బ్లీచ్‌ను తీసివేయడం. స్టెప్ 5 మాయిశ్చరైజర్ లేదా సూతింగ్ క్రీమ్ రాయడం. ఈ దశల్లో ప్రతి దానిని వివరంగా చూద్దాం. బ్లీచింగ్ కోసం ప్రాంతాన్ని సిద్ధం చేయండి. మైల్డ్ క్లెన్సర్తో ముఖం మరియు మెడను శుభ్రపరిచి చర్మంపై శుభ్రమైన ఫేషియల్ టిష్యూతో మెల్లగా అద్దుతూ ఆరబెట్టండి. రోజ్ వాటర్లో ముంచిన కాటన్ ప్యాడ్లతో కళ్ళను కాపాడండి. ఆ ప్రాంతం నూనె మరియు జిడ్డుగా లేకుండా చూసుకోండి. స్టెప్ 2 బ్లీచ్‌ను పూసి అలాగే ఉంచండి. బ్లీచ్ బ్రష్ ఉపయోగించి ముఖంపై మరియు మెడపై బ్లీచ్‌ను పూయండి. టైం చూసుకోండి లేదా 5 నుండి 8 నిమిషాలకు టైమర్ను పెట్టండి. ఒక మంచి ఆచరణ: ఈ ప్రాంతంలోని వెంట్రుకలు ఇతర ముఖ వెంట్రుకల కంటే మందంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడూ గెడ్డం మీద పై దిశగా మొదలుపెట్టి తర్వాత పై పదవి ప్రాంతానికి బ్లీచ్‌ను పూయండి. భద్రతా చిట్కా: కంటి కింద మరియు పెదవులపై బ్లీచ్ రాయవద్దు. ఆ ప్రాంతమంతా సమంగా పూయండి. క్లయింట్ యొక్క చర్మాన్ని బట్టి చర్మంపై బ్లీచ్ ఉంచండి. తెల్లటి చర్మం కోసం 15 నిమిషాలు, గోధుమ రంగు చర్మం కోసం 10 నిమిషాలు, ముదురు రంగు చర్మం కోసం 8 నిమిషాలు. స్టెప్ 3 బ్లీచ్‌ను తనిఖీ చేయండి. కొంచెం ప్రాంతం నుంచి బ్లీచ్ తొలగించి వెంట్రుకలు బ్లీచ్ అయ్యాయో లేదో తనిఖీ చేయండి. వెంట్రుకలు తెల్లబారకపోతే అవ్వటానికి మళ్ళీ 5 నుండి 7 నిమిషాలు అలానే ఉంచండి. స్టెప్ 4 బ్లీచ్ తీసివేయండి. తడి టవల్ ఉపయోగించి బ్లీచ్ తొలగించండి. తడి దూదితో తుడవండి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగి టిష్యూ లేదా మెత్తటి టవల్ ఉపయోగించి ముఖం మరియు మెడను అద్దుతూ ఆరబెట్టండి. స్టెప్ 5 మాయిశ్చరైజర్ లేదా సూతింగ్ క్రీమ్ రాయండి.
ఇప్పుడు చర్మాన్ని బట్టి సూతింగ్ క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ రాయండి. బ్లీచింగ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత క్లయింట్లకు వారి చర్మాన్ని రక్షించుకోవడానికి కొన్ని ప్రాథమిక సంరక్షణ చిట్కాలను అందించండి. బ్లీచింగ్ తర్వాత నేరుగా సూర్యకాంతిలో చర్మాన్ని బహిర్గతం చేయవద్దు. సూర్యకాంతిలోకి వెళ్లే ముందు ఎల్లప్పుడూ సన్ స్క్రీన్ లేదా ఏదైనా చర్మాన్ని కాపాడే లోషన్ని ఉపయోగించండి. బ్లీచింగ్ తర్వాత 24 గంటల పాటు కాస్మెటిక్స్ ఉపయోగించకండి. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ముగించే ముందు నేర్చుకున్న ముఖ్యాంశాలను మరోసారి చూద్దాం. వెంట్రుకల రంగు తగ్గించి చర్మాన్ని కాంతివంతం చేయడానికి బ్లీచింగ్ ప్రక్రియను చేస్తారు. వివిధ రకాల బ్లీచింగ్లో పౌడర్ బ్లీచ్, బ్లీచ్ క్రీమ్ మరియు లిక్విడ్ బ్లీచ్ ఉన్నాయి. ఎప్పుడూ బ్లీచింగ్ ప్రక్రియకు ముందు క్లయింట్లను మరియు ట్రాలీని సిద్ధం చేసి ఉంచాలి. ప్రక్రియకు 24 గంటల ముందు ఎలర్జీ పరీక్షను నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. బ్లీచింగ్ ప్రక్రియ సమయంలో మీరు చికిత్స చేయవలసిన ప్రాంతాన్ని సిద్ధం చేసుకున్నారని నిర్ధారించుకోండి. ముందుగా మైల్డ్ క్లెన్జర్తో ముఖాన్ని శుభ్రం చేయండి. బ్లీచ్ సమంగా పూయండి. పేర్కొన్న సమయం తర్వాత బ్లీచ్ను తనిఖీ చేసి తీయండి. చికిత్స చేసిన ప్రాంతాన్ని కడిగి మాయిశ్చరైజ్ చేయండి. చివరిగా క్లయింట్కి పూర్తి అయిన తర్వాత తీసుకోవాల్సిన సంరక్షణ సలహా వివరించండి. శుభాకాంక్షలు! ఇప్పుడిప్పుడే మీరు బ్లీచింగ్ ప్రక్రియ ఎలా చేయాలో నేర్చుకున్నారు. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.